మీరు ఎంతమంది ఇలాగ నాలాగా సండే నాన్ వెజ్ చేసిన తర్వాత మండే ఇలా కిచెన్ కౌంటర్ని డీప్ క్లీనింగ్ అనేది చేస్తారు? కామెంట్ చేయండి. నేనైతే సండే నాన్ వెజ్ చేసిన తర్వాత ఎవ్రీ మండే కూడా ఇలా డీప్ క్లీనింగ్ అనేది చేస్తాను. ఎవ్రీ మండే కూడా. మాకు మ్యారేజ్ 2 years అవుతుంది. ఇప్పుడు నేను 8th month ప్రెగ్నెంట్ అనమాట. నేను మా హస్బెండ్ ఉంటాము. మా హస్బెండ్ మార్నింగే ఆఫీస్కి వెళ్తారండి. తర్వాత నేను ఇలాగా నా హోమ్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాను అన్నమాట. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఇలాగ నేను డైలీ బ్లాగ్స్ అనేవి చేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. దయచేసి సపోర్ట్ చేయండి. నేను మా వారు వెళ్ళిన తర్వాత ఒక్కదాన్నే ఉంటాను. ఏం చేయాలో అర్థం కాదు. 8th month ప్రెగ్నెంట్. అమ్మ వాళ్ళు అందరూ కూడా చాలా దూరంలో ఉంటారు. నేను ఇలాగా ఇంకా నాకు ఏమీ చేయాలో అర్థం కాక ఇలాగ నేను ఇంట్లో ఒక్కదాన్ని బోర్ కొట్టేసి ఇలాగ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. నేను చేసే పనులు చూపించవచ్చు అని చెప్పేసి. అంతే కదండి. ఇప్పుడు మా వారు మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ ఎప్పుడో వస్తారు. అప్పటి వరకు కూడా ఏం చేయాలి చెప్పండి? అప్పటి వరకు ఏదో ఒకటి చేస్తూ మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి కదా. మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు. తర్వాత నేను ఈ గిన్నెలన్నీ తోమేసి ఇలా పైన కిచెన్ కౌంటర్ దగ్గర మొత్తం సర్దేసుకుంటాను. తర్వాత ఈ బుట్టలు అన్నీ పెట్టేసి ఈ బుట్టను తీసుకెళ్ళి కింద ఒక టబ్ ఉంటుంది, దాంట్లో పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే వాటర్ అనేవి కిందికి వెళ్ళకుండా ఆ బుట్టలో వెళ్ళిపోతాయి. తర్వాత అవి పడేస్తానమాట మళ్ళీ గిన్నెలు సర్దేటప్పుడు. చూసారా, నేను షింక్ అంతా క్లీన్ చేశాను. ఈ గ్యాస్ అదంతా కూడా మొత్తం చూసారా ఎలా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఇది గ్యాస్ స్టవ్ కడిగిన తర్వాత ఇలా నేను పొడి క్లాత్ తీసుకొని ఇలా మంచిగా తుడుస్తాను. అప్పుడు నీట్గా కనిపిస్తుంది. లేకపోతే మచ్చలుగా ఉంటుంది. ఆ వాటర్తో కడిగేసి అలా వదిలేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఫైనల్గా ఎలా ఉందో కిచెన్ అనేది.